మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈరోజు దేవుడు మరి ఒక వాక్యాన్ని మనకి బయలుపరిచారు. ఆ వాక్యాన్ని మీ మధ్యలో నేను వివరిస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన మీ మనసులో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీతో మాట్లాడటానికే దేవుడు ఈ వాక్యాన్ని ఇక్కడ సిద్ధపరచాడని కూడా నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్లో నుంచి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నదో ఈ వాక్యం ద్వారా మనకి దేవుడు తేటగా తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే ఇక్కడ దేవుడు కొన్ని మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ, ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. మొదటిగా ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి. రెండవది ఆడేం చెప్తున్నాడు? మొదటిగా ఆయన ఏమంటున్నాడంటే ఆయన మాట శ్రద్ధగా వినాలంట. ఆయన మాటలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. దేవుడు మనకిచ్చినటువంటి జీవ గ్రంథం ఇది దేవుడు ఇచ్చినటువంటి జీవ గ్రంథం. ఇక్కడ ఉన్నదన్నీ దేవుని మాటలే. ఇవి ప్రత్యేకంగా ఏ మనుష్యుడు ఇందులో రాయలేదు. ఇది ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనుషులలో ప్రేరేపించబడి రాయించిన గ్రంథం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను ప్రేరేపించి వారిలో ఉండి రాయించిన గ్రంథం. ప్రత్యేకంగా ఏ మనుషుడు ఈ గ్రంథాన్ని ప్రత్యేకంగా ఊహించుకొని రాసింది కాదండి. ఇది ఊహలతో పుట్టిన గ్రంథాలు కావు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దీని పేరు పరిశుద్ధ గ్రంథం అన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా అది చాలా ప్రాముఖ్యమైనది, విలువైంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నా మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఎప్పుడైనా దేవుని మాటను అశ్రద్ధ చేసిన వాడు శాపగ్రస్తుడైతాడు. ఎవడైతే దేవుని మాటను అశ్రద్ధ చేస్తారో వారు శాపగ్రస్తులైతారు. అశ్రద్ధగా అంటే దేవుని మాటలు పక్కన పెట్టి మన సొంత పనులు, సొంత మాటలు, సొంత ఆలోచనలతో, సొంత జ్ఞానంతో, సొంత తెలివితేటలతో నడిస్తే మనం భూమి మీద ఆశీర్వదించబడం. భూమి మీద మనకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కాబట్టి ఒకసారి మీరు గమనించాలి, ఈ భూమి మీద మనం ఆశీర్వదించబడాలని ప్రత్యేకంగా దేవుని మాట మనం శ్రద్ధగినాలి. అందుకని దేవుడు అంటున్నాడు, చూడండి, నేను 3 విషయాలు నేను మీకు చెప్తాను. ఈ 3 విషయాల్లో ఇక చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో ఏముందంటే చూడండి, ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాను. చూడండి, దేవుని యొక్క ఆయన నా మాట శ్రద్ధగా వినాలి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే అక్కడ ఏంటంటే ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే ప్రార్థన చేశాడంట. చూడండి, పెందల కాడ లేచి అలవాటు యేసు ప్రభుకుంది. రెండవది, ప్రార్థన చేసే అలవాటు ఆయనకుంది. దేవుని స్తోత్రం. ఇవాళ చాలా మంది పొద్దెక్కిన దాకా నిద్రపోయి రాత్రి అంతా కూడా సినిమాలు, వీడియోలు, సీరియళ్ళు అనేకమైన చూసుకుంటూ అక్కడ ఇక్కడ అనేకులతో మరి అనేక రకాలైన మాటలు మాట్లాడుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకొని పెందల కాడ పొద్దెక్కిందా సూర్యుడు మొక్క మీద ఎండ పడిందాక పడుకొని లేవకుండా, ప్రార్థన లేకుండా మరి ప్రార్థన లేకుండా, పెందల కాడ లేకుండా ఇలాగ ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం. ఎందుకు? ఆశ్రమ పట్ల ప్రార్థన లేదు. మీ కుటుంబంలో ప్రార్థన లేదు. కుటుంబం లేకపోవటమే ఓ పెద్ద కుటుంబంలో ప్రార్థన లేకపోవటం ఒక దరిద్రం. ఆ దరిద్రం నువ్వు అనుభవిస్తున్నావు. ఈరోజు ప్రార్థన లేదు. పొద్దుకి 10 దాకా పడుకుంటావు, 12 గంటల దాకా పడుకుంటావు. పెందల కాడి లేచి ప్రార్థన చేసుకోవాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నా మాట మీరు శ్రద్ధగా వినండి.
ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. పెందలకాళ్ళు లెగు, ఇప్పుడన్నా పెందలకాళ్ళు వేసి ప్రార్థన చేయి. పొద్దెక్కిందాక పడుకుంటే ఎలాగా? అది దరిద్రం, అది సోమరితనం. ఆ సోమరితనం వలన నీ కుటుంబంలోకి దారిద్ర్యం వస్తుంది. గమనించండి. ఇంకోటి రెండో మాట కూడా ఆయన చెప్తా ఉన్నాడు. రెండో మాట గమనించాలి. ఇక్కడ కీర్తన గ్రంథంలో రెండో మాట మొదటి అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే రెండో వచనం, కీర్తన మొదటి అధ్యాయము 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రములందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడంట. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించాలంటే దేవుని వాక్యం చదవాలి. ఇవాళ దేవుని వాక్యం చదవమంటే లోకంలో ఉన్నటువంటి అనేకమైన పేపర్లు చదువుతారు, లోకం మీద ఉన్నటువంటి అనేకమైన చెత్త చెదారమైన పుస్తకాలన్నీ మీదేసుకొని ముందేసుకొని చదువుకుంటారు తప్ప ధర్మశాస్త్రాన్ని చదవట్లేదు. ఆయన ఏమంటున్నాడు? ధర్మశాస్త్రమును ఏం చేయాలంటే ఆనందించుచు దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ నాటబడిన వాడే అంట, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాడు. నువ్వు వాడిపోవు, ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని చదవటం నేర్చుకో. పొద్దున్నే లేచినప్పుడు బైబిల్ తీసుకొని చదువుకో. సమయం ఉన్నప్పుడు బైబిల్ చదువు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని తెలుసుకో. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదవకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది నువ్వు చదువుకుంటూ ఏదో ఆలోచన కలిగి నువ్వు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫలించు, అభివృద్ధి చెందవు. ఎందుకంటే అది నా మాటలుగా, ఇక లేఖనాలు సెలవిస్తున్నాయి. అతడు ఆకువాడక నీటి కాలువ ఎరన నాటబడిన చెట్టు వల్ల ఉండి ఫలమిస్తావు, అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు. ఇంకో మూడో మాట నేను చెప్తాను. మూడోటి ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. మాలాకి గ్రంథము చూడండి. మాలాకి గ్రంథం అక్కడ ఒక మంచి మాట ఉంది. మాలాకి గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు మన కోసం రాశాడు. 3వ అధ్యాయము, మాలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. మాలాకి గ్రంథం 3వ అధ్యాయము చూడండి, 9వ వచనములో 10వ వచనం అంటాడు, ఈ జనులు నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు, మీరు శ్రాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? దేవుని సొమ్మును దొంగిలించి అనేకులు అంటే శాపగ్రస్తులు అయిపోతున్నారంట. ఎందుకు ఈరోజు నీ కుటుంబంలో శాపం? ఎందుకు నీ బిడ్డల మీద శాపం? ఎందుకు నీ ఇంట్లో రాబడి లేదు? ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే శాపం. ఏంటి? దేవుని సొమ్ము దొంగిలిస్తున్నావు. ఒక క్రైస్తవుడు అయి ఉండి, ఒక దేవుని బిడ్డవై ఉండి, దేవుని పట్ల దేవుని మాట శ్రద్ధగా వినకపోగా, భయం లేక దేవుని సొమ్మును దొంగిలిస్తూ దేవుని దృష్టిలో దొంగవైపోతున్నావు. ఒకసారి నువ్వు గమనించు ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన అంటున్నాడు, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతే మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా నేను మిమ్మల్ని దీవిస్తాను. ప్రైజ్ అలా. ఎలా దీవిస్తాడంట? పట్టజాలనంత విస్తారంగా నేను మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడు. అందుకనే ఆయన ద్వితీయోపదేశ కాండములో చెప్పాడు. ఏమన్నాడు అక్కడ? నా మాట మీరు శ్రద్ధగా విని నా ఆజ్ఞలు నా కట్టడలు అనుసరించి మీరు నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. ప్రార్థన చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది వాక్యం చదవాలి. మూడవది దేవుని సొమ్ము దొంగిలించకుండా నువ్వు నమ్మకంగా దేవుని మందిరములో నీ 10వ భాగమును దేవుని పరిచర్య కొరకు ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు విత్తుతావో ఆయన అంటున్నాడు, విస్తారంగా నేను నిన్ను దీవిస్తాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన దేవా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు అయ్యా. కనికరించండి, నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మాట్లాడిన ప్రతి మాట అయ్యా, ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి తోటవలే ఫలించి అభివృద్ధి చెందినట్లుగా ప్రతి కుటుంబం దీవించబడినట్లు వారి కుటుంబాల్లో ఈ మాటలు అభివృద్ధి కలుగును గాక. ఈ మాటలకు వారు లోబడుదురు గాక. నీ మాటలకు నీ చిత్తం వారి పట్ల నెరవేర్చబడును గాక. ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభా నీ కృప వారికి తోడై వారి పరిస్థితులు మార్చును గాక. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.